బుక్కరాయ సముద్రం మండలంలో వెంకటాపురం గ్రామంలో మరి ఇక్కడ అనవసరమైనటువంటి సమస్యని ఈ గ్రామస్తుల్లో క్రియేట్ చేశారు. అసలు ఇంటికి గేట్ కు అడ్డంగా బండలు నాటారు. అది ఇప్పుడు చేసింది కాదు, గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ బండలు నాటినారు. అప్పటి నుంచి కూడా ఈ ఇంటి వాళ్ళు పోరాడుతున్నారు. ఈ ఇంటి వాళ్ళకి మద్దతుగా కురువ సామాజిక వర్గము, కురువ సంఘము అందరూ కూడా విజ్ఞత కలిగిన ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఆ బండలు పీకాలని, ఆ బండలు తీసేయాలని. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వము పోలీసులను ఉపయోగించి, అప్పుడున్నటువంటి ప్రభుత్వం యొక్క అధికారాన్ని ఉపయోగించి ఆ బండలు పీక్కోకుండా చేసింది. మరి ఈరోజు ఆ బండలు చూసి పరిశీలించేదానికి వస్తే మేము నిజంగా ఏమిటికి ఉపయోగం లేదు. ప్రభుత్వం వేసినటువంటి రోడ్డు ఉంది ఇక్కడ, ఆ రోడ్డుకి అడ్డంగా తిరిగేదానికి ఆ ఇంటి వెనకలు ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంది, లేదా వీళ్ళకి గేట్ ఉన్నటువంటి వాళ్ళకి అవకాశం ఉంది. అనవసరంగా వాళ్ళని తిరిగినీయకోకుండా ఆ కురబల్ని, వెనకబడిన వర్గాల్ని అడ్డుకునే విధంగా ఇక్కడ ఈ బండలు నాటినారు. ఇది చాలా అన్యాయం. ఇది ప్రభుత్వం కూడా స్పందించాలా. ఇంతవరకు కూడా కొత్త ప్రభుత్వం వచ్చినా కూడా మీరు ఇంతవరకు కూడా ఈ బండలు నాటిన దాన్ని చూసి మరి ఇంతవరకు కూడా ఎందుకు పెట్టారు? అసలు మీ యొక్క స్థాయిలోనే ఇది పోలీస్ అధికారులకు చెప్పి తీసేయించాలి. ఆ రోజు మండల అధికారులు కానీ, కలెక్టర్ కానీ వాళ్ళు ఇట్లా మంచి పద్ధతి కాదని చెప్పి తీసేయించలేదు. అందుకోసం దీన్నంతా కూడా రకరకాల పుంకాలుగా మారే పరిస్థితి ఈరోజు వచ్చింది. అందుకని అందరూ కూడా వెనకబడిన వర్గాలు అందరూ కూడా దీనిపైన స్పందిస్తూ ఉన్నారు. ఈరోజు దీన్ని ఖండిస్తూ ఉన్నారు. తక్షణమే ఈ యొక్క బండలు నాటిన దాన్ని తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. మేము కూడా అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికని శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కారం చేసేదానికి అవతల వర్గానికి కూడా నచ్చజెప్పి, ఒక ఇంటి వాళ్ళకే వర్గం కూడా ఆ ఇంటి వానికి మద్దతు, ఇతర వర్గాలు వాళ్ళందరికీ కూడా నచ్చజెప్పి ఆ యొక్క బండలు తీస్తే ఈ ప్రభుత్వానికి గౌరవం ఉంటుంది. అదే విధంగా వాళ్ళకు కూడా గౌరవం ఉంటుంది ఆమోదిస్తే. ఎందుకంటే రోడ్లో పాతిన బండల్ని మీరు తీసేసేదానికి అడ్డంకి మీరెవరు? అసలు పంచాయతీనే తీసేయచ్చు ఇవన్నిటిని కూడా, లేదంటే తొలగించాల్సి వస్తుంది. వెనకబడిన వర్గాలే తెగబడి ఆ బండలన్నీ కూడా తీసేస్తే ఏం చేస్తారు? అది ఎందుకంటే ఇక్కడ లార్డ్ ఉండాలా, ఇక్కడ శాంతి భద్రతలు ఉండాలా. అందరూ కూడా ఇక్కడ ఉండే గ్రామాల్లో, వెంకటాపురంలో ఉండే గ్రామాలు అన్ని సామాజిక కులాలు అన్ని కూడా కలిసిమెలిసి పోవాలనే ఉద్దేశంతో సామరస్యంగా పరిష్కారం కావాలని మేము కోరుతా ఉన్నాం. దానికి సామరస్యంగా పరిష్కారానికి వాళ్ళ దారికి రాకపోతే, వాళ్ళు అంగీకరించకపోతే మరి ఖచ్చితంగా ఈ అన్యాయాన్ని ఎదుర్కొనేదానికి మాలాంటి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నాము. ఆ యొక్క బండలు బిగేసడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఆ విధంగా దీన్ని తక్షణమే పరిష్కరించాలని చెప్పని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.